బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయా? సీట్ల ఒప్పందం ఖరారు కాలేదా? తేజస్వి సీట్ల పంపకం ఖరారు కాకుండా ఢిల్లీ నుండి వచ్చారు. ఆగమేఘాల మీద రఘేపూర్లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు తేజస్వి యాదవ్. తేజస్వి అలా నామినేషన్ వేశారో లేదు, కొద్దిసేపటికి 16 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ కూడా ప్రకటించేసింది. దీంతో ఇండియా కూటమి బీటాలు వారాయని తేలిపోయింది. కలిసి పోటీ చేయడం లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమైపోతుంది. నిన్న మొన్నటి దాకా ఓటర్ యాత్ర పేరుతో కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి బీహార్ అంతటా తిరిగాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని కలలు కన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఓవైపు నామినేషన్లు వేస్తున్నారు, ఇంకోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇండియా కూటమిలో మాత్రం సీట్ల పంచాయతీ మాత్రం తేలడం లేదు. ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. ఔరంగాబాద్ నుంచి ఆనంద్ శంకర్ సింగ్, రాజ్ పకడ్ నుంచి ప్రతిమా దాస్, బచ్వార్ నుంచి శివప్రకాష్ గరీబ్ దాస్, బరాభిగా నుంచి త్రిశూలార్థి సింగ్, అలాగే నలంద నుంచి కౌశలేంద్ర కుమార్, వసీర్గంజ్ నుంచి శశిశేఖర్ సింగ్, కుటుంబ నుంచి రాజేష్ రామ్, బెగుసరాయ్ నుంచి అమితాబ్ భూషణ్లను పార్టీ బరిలోకి దించింది. అంతేకాకుండా అమర్పూర్ నుంచి జితేంద్ర సింగ్, గోపాల్గంజ్ నుంచి ఓం ప్రకాష్ గార్గ్, ముజఫర్పూర్ నుంచి విజేంద్ర చౌదరి, గోవింద్ గంజ్ నుంచి శశిభూషణ్ రాయ్, రోడ్సా నుంచి బీకే రవి, లఖీసరాయ్ నుంచి అమరేష్ కుమార్, సుల్తాన్ గంజ్ నుంచి లాలన్ కుమార్, బిక్రమ్ నుంచి అనిల్ కుమార్లు బరిలో నిలిచారు. అయితే కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీహార్ యూనిట్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. తాపై నమ్మకం ఉంచినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమిలో వాస్తవిక బలంతో సంబంధం లేకుండా కూటమి పార్టీలు వేటికవి తమకే సింహభాగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో మొదటికే మోసం వస్తుందా అనిపించేలా మారింది. మహాగఠబంధన్ పార్టీల సీనియర్ నాయకుల మధ్య సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సీట్ల సర్దుబాటు వరకు ఎందుకు అసలు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపైన పీటముడి పడింది. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు హస్తినా వెళ్లిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కానీ కలవకుండానే తిరిగి పాట్నాకు వచ్చేశారు. అలాగే ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ అయిన వికాసశీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సహానీ కూడా తమ పార్టీకి కేవలం 18 స్థానాలే కేటాయిస్తామనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన 30 సీట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అలా ఇవ్వకుంటే కూటమి నుంచి నిష్క్రమిస్తానని హెచ్చరిస్తూ ఉన్నారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ తాను గత ఎన్నికలలో పోటీ చేసిన విధంగానే ఈసారి కూడా 70 స్థానాలను డిమాండ్ చేస్తుంది. అయితే అందుకు కూటమిలోని మిగిలిన పార్టీలు ఏమంత సుముఖంగా లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాలనే గెలిచిన సంగతి గుర్తు చేస్తూ 60 స్థానాలతో సరిపెట్టుకోవాలని ఆర్జేడీ చెబుతుంది. అయితే ఇందుకు కాంగ్రెస్ ససేమిరా అంటుంది. గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా తేడా ఉందని చెబుతూ రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెబుతుంది. అంతేకాదు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సహానీ అసంతృప్తితో వైదొలిగితే ఆ సీట్లలో కూడా తమ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారని కాంగ్రెస్ అంటుంది. అయితే ఆర్జేడీ ఇందుకు అంగీకరించడం లేదు. కూటమి ఇంటాక్ట్ గా ఉండాల్సిందే అని పట్టుబడుతూ ఉంది. మొత్తం మీద సీట్ల సర్దుబాటు విషయంలో మహాగఠబంధన్లో ఏర్పడిన ప్రతిష్టంభన ఆ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 5 ఏళ్లుగా బీహార్లో ఏకతాటిపై ఉన్న మహాగఠబంధన్ ఎన్నికల ముందు ఇలా అంతర్గత విభేదాలను రచ్చకిడ్చుకోవడం ఎన్డీఏకు కలిసి వస్తుందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది.